పేరేంటి పాపా? ఇందాక చెప్పాను కదా, అప్పుడు వినలేదా? మళ్ళీ చెప్పు, వినాలనుంది. నా పేరు అరుంధతి. ఇది మా అమ్మ పేరు. ఓ అవునా, నీ పేరేంటి? అంజలి. అవునా, మా ఆశ్రమంలో కూడా ఓ అంజలి ఉంది. మేము తనని అంజు అని పిలుస్తాం. కానీ నువ్వు ఈ అంజుని సీనియర్ అని పిలవాలి. తనకి స్నాక్స్, చాక్లెట్స్ అన్నీ ఇవ్వాలి. తనేం చెప్తే అది నువ్వు వినాలి, లేదంటే నిన్ను ఏడ్పిస్తుంది. అదేం లేదు, నువ్వు మా అమ్మ పేరు పెట్టుకున్నావు కదా, నిన్ను నేనేమనను. నువ్వు నన్ను సీనియర్లా చూడాల్సిన అవసరం లేదు. అవునులే, ఒకటే క్లాస్ 3 సార్లు చదివావు కదా, నువ్వు సీనియర్ ఎలా అవుతావు? అంజు, నువ్వు ఇంకా జూనియర్ వే. కొన్నేళ్ళు ఆగితే ఈ పాప కూడా నిన్ను క్రాస్ చేసి పై క్లాస్ కి వెళ్ళిపోతుంది. ఇంతకీ ప్రిన్సిపల్ మ్యామ్ ఏమన్నారు? మార్క్స్ తక్కువ వచ్చినందుకు మీ డాడీ ముందు క్లాస్ తీసుకున్నారా? అర్జెంట్ గా మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకోండి, ముగ్గురి మూతి పళ్ళు రాలగొడతా. నీ గురించి ఈ పాపకి చెప్పాలి కదా అంజు, తను అడగలేదుగా. బయలుదేరండి. పాపా, తనతో ఫ్రెండ్షిప్ చేయకు. నువ్వు కూడా తనలా పూర్ స్టూడెంట్ అయిపోతావు. పాపా, అంజు 5 ఇయర్స్ నుండి ఈ స్కూల్లోనే చదువుతుంది. ఇంకో 10 ఇయర్స్ కూడా ఇక్కడే చదువుతుంది. నువ్వు వాళ్ళ మాటలేమి పట్టించుకోకు. నేనంటే వాళ్ళకి జలసి. నేను బాగా చదువుతాను, కాకపోతే మార్కులు రావు అంతే. ఎందుకు నవ్వుతున్నావు? మార్కుల కోసం, నాలెడ్జ్ కోసం చదువుకోవాలని మా అమ్మ చెప్తుంది. మీ అమ్మ పేరేంటి? మా అమ్మ పేరు తర్వాత చెప్తాను. ఓకే, నువ్వు నన్ను అక్క అని పిలువు. నేను నిన్ను బుజ్జమ్మ అని పిలుస్తాను. బుజ్జమ్మనా? అవును, అది మా చెల్లికి మేం పెట్టుకున్న పేరు. ఈ స్కూల్లో నేను నీకు అండగా ఉంటాను. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. ఇదేంటి ఆశ్రమంలోకి వెళ్తుంది? తను ఇక్కడే ఉంటుందేమో. అమ్మా బాగి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? కాస్త బయటికెళ్ళొచ్చాను బాబాయ్. మీరు బుజ్జమ్మని స్కూల్లో చేర్పించొచ్చారా? ఇందాకే చేర్పించి వచ్చానమ్మా. ఆర్మీ స్కూల్ చాలా బాగుంది. అక్కడ అరుంధతి పాపకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆర్మీ స్కూలా? అంజు చదివే స్కూల్ కూడా అదే. మీరు అరకు ఆశ్రమం నుంచి ఇక్కడికి రావడం మంచిదైందమ్మా. సరస్వతి మేడం మిమ్మల్ని ఇక్కడికి పంపించి చాలా మంచి పని చేశారు. ఇందాక స్కూల్లో సారు స్కూల్కి వచ్చారని చెప్తే బాగి గారు బాధపడతారేమో. చెప్పకపోవడమే మంచిది. మీరేంటి బాబాయ్ అంటున్నారు? ఏం లేదమ్మా, ఇందాక మీరు బయటికి వెళ్ళారని చెప్పారు కదా, ఎక్కడికి వెళ్ళారా అని. పిల్లల్ని చూద్దామని ఇంటికి వెళ్ళాను బాబాయ్. అక్కడెవరూ లేరు. పిల్లలు చదివే క్యాంపస్కి వెళ్ళి వాళ్ళని చూసొస్తున్నాను.
మీ ఇంటిని చూశారు, మీ అక్కగారి పిల్లల్ని చూశారు. మరి సార్ని ఎప్పుడు చూస్తారు మేడం? మీరు సార్ని ఎప్పుడు కలుస్తారు? ఆయన్ని చూడాలని నాకు కూడా ఉంది బాబాయ్, కానీ అందుకు ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. అప్పటి వరకు ఆయన కంటికి కనిపించకూడదు అనుకుంటున్నాను. ఇప్పటికే 5 ఏళ్ళు దూరంగా ఉన్నారు కదమ్మా. ఇంకా ఆ తండ్రిని తన కూతురిని ఎన్ని రోజులు దూరం పెడతారు? ఇది విధి బాబాయ్, తప్పదు. ఎంత బాధైనా భరించాల్సిందే. ఏం విధో ఏమోనమ్మా, భార్య భర్తల్ని విడదీసింది, తండ్రి కూతుర్ని విడదీసింది, తోబుట్టుల్ని విడదీసింది. కాలం కలిసొచ్చి త్వరగా మీరందరూ కలవాలని కోరుకుంటున్నానమ్మా. ఈ మనోహర్ ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? అంజు పాప కోసం వచ్చిందా లేక ఆరు పాప కోసం వచ్చిందా?